హలో! నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే హెల్త్ ఛానల్. నేను తరుణి. ఈరోజు టాపిక్ వచ్చేసి పారాలిసిస్. పారాలిసిస్ టాపిక్ గురించి మనతో మాట్లాడడానికి డాక్టర్ సూర్య సాయి అఖిల్ అండ్ ఫిజియోథెరపిస్ట్ సార్ ఉన్నారు. సార్‌ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మ. పారాలిసిస్ అనేది ఎందుకొస్తుంది? అండ్ ఎలా వస్తుంది? ఏ వయసు ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ అనేది వస్తుంది? యూజువల్‌గా పారాలిసిస్ అంటే స్ట్రోక్ రిలేటెడ్ కండిషన్ అండి ఇది. అంటే ఇందులో మళ్ళీ ఏదన్నా ట్రామా జరిగితే వేరు. న్యాచురల్‌గా జరిగేది వేరు. ట్రామా అంటే మీరేదన్నా బండి మీద వెళ్తున్నప్పుడు, కార్‌లో వెళ్తున్నప్పుడు దెబ్బ తగిలి తలకు దెబ్బ తగలడము, లేదా మెడ నరాల దగ్గరో, లేపోతే నడుము దగ్గర ఉన్న నరాలో ఏవన్నా దెబ్బ తగులుతాయి గదా! ఆ దెబ్బ తగిలినప్పుడు ఆ ఇంజ్యూరీ వల్ల ఇంపాక్ట్ అయ్యి పక్షవాతం రావడం వేరు. ఓకే. ఓకేనా? సో, ఎప్పుడూ కూడా మనకి మెదడు అంటే మన బ్రెయిన్ అనుకోండి. మెదడు నుంచి ఒక స్పైన్ ఇలా వెళ్తుంది. వెన్నుపూస అంటాం. ఈ వెన్నుపూసలో నుంచి అన్ని నరాలు వెళ్తాయి. ఈ వెన్నుపూసలో నుంచి ఈ నరాలంటే మన మెడ నరాలన్నీ గూడా చేతులకి వెళ్తాయి. మన ఛాతీ దగ్గర వెనక భాగం ఉండే వెన్నుపూస దగ్గర నుంచేమో మన లంగ్స్‌కి, అంటే మన ఊపిరితిత్తులు గానివ్వండి, మన రిబ్ కేజ్ కానివ్వండి, మన ఆర్గాన్స్ కానివ్వండి, లివరు, పాన్‌క్రియాస్ అన్నిటికి గూడా మనకి థొరాసిక్ నుంచి వెళ్తాయి. ఓకేనా? థర్డ్ ఒచ్చి స్పైన్‌లో లంబార్. లంబార్ అంటే నడుము. నడుమొచ్చి మన 2 కాళ్ళకి సప్లై చేస్తుంది. సో, చూడండి మన వెన్నుపూసలో నుంచి మన హోల్ బాడీ రన్ అవుతుంది. ఆ! ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐడియా ఉంటుంది. 'ఊపిరి' సినిమా చూసారా? చూసాను నాగార్జునది. 'నాగార్జున' గారు. హ్మ్. ఆయనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిది అంటే మెడ దగ్గర ఇంజ్యూరీ జరిగి, మెడ అవును. దగ్గరున్న వెన్నుపూస తెగిపోయింది. అంటే మెడ కింద నుంచి ఆయనకి ఏది స్పర్శ ఉండదు. అవును. ఎగ్జాంపుల్. సో, అది ట్రామా అండి. ఇవి న్యాచురల్‌గా అయ్యేదేంటిది అంటే బీపీ, బ్లడ్ ఓకే. ప్రెషర్. ఎప్పుడైతే హై బ్లడ్ ప్రెషర్ ఉంటుందో స్ట్రోక్‌కి కారణం అవుతుంది. ఓకే. అంటే ఇంకా ఇవన్నీ కాదు. కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. లైక్ సిగరెట్ అవ్వచ్చు, ఆల్కహాల్ అవ్వచ్చు, ఓవర్ కన్జంప్షన్ చేసేవాళ్ళుంటారు కదా! వీళ్ళల్లో గూడా చాలా ఎర్లీగా చూడొచ్చు ఓకే. స్ట్రోక్. అలాగే పారాలిసిస్ ఎన్ని రకాలుగా ఉంటుంది? అంటే ఇంక ఇవన్నీ రకాల్లోకొస్తాయండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేవన్నీ ఓకే. గూడా ఇవి రకాలు. అంటే బ్రెయిన్‌కి ఎగ్జాంపుల్ చెప్తాను. మన బ్రెయిన్‌లో ఫ్రంటల్ అంటే ముందు భాగం, టెంపోరల్ అంటే సైడ్ భాగం, వెనక భాగము, పైన ఇట్లా అన్ని భాగాలుంటాయి. ఒక్కొక్క భాగంలో దెబ్బ తగిలితే ఒక్కొక్క భాగం ఎఫెక్ట్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ ఒక టెంపోరల్‌లో దెబ్బ తగిలిందనుకోండి మెమరీ లాస్ అవుతారు. ఓకే. ఫ్రాంటల్‌లో దెబ్బ తగిలిందనుకుందాము. స్పీచ్ రిలేటెడ్ గాని, విజన్ రిలేటెడ్ గాని ఇవి దెబ్బతింటాయి. పారైటల్ బ్యాక్ అక్కడ దెబ్బ తగిలిందనుకోండి. బ్యాక్ తగిలినప్పుడు మాక్సిమం ఎఫెక్ట్ అయ్యేవి మెమరీతో పాటు లింబ్స్ కూడా. అంటే మన బ్రెయిన్‌లో కూడా ద డీపర్ ఇట్ ఎఫెక్ట్స్, ద మోర్ ఇట్ ఈస్ ఎఫెక్ట్ టు ద బాడీ. ఓకే. ఫిజియోథెరపీ వల్ల పారాలిసిస్ కంప్లీట్‌గా తగ్గుతుందా? కంప్లీట్‌గా అంటే ఇది ఎలా చెప్పను మీకు ఎగ్జాంపుల్‌లో కంప్లీట్ బెడ్ రిడెన్ ఉన్నారనుకుందాం. ఆ! జీసీఎస్ అంటాంమాట. అంటే ఒక మనిషి కోమాలో ఉన్నప్పుడు ఆయన యొక్క స్కోరింగ్ తీసుకుంటాం ఒక అసెస్‌మెంట్ ద్వారా. స్కోరింగ్ తీసుకొని ఆ స్కోరింగ్‌లో నుంచి బయటికి రావడానికి ఎంత టైం పడుతుంది? మాక్సిమం స్ట్రోక్‌కి మల్టీ డిసిప్లినరీ టీమే వర్క్ అవుతుంది. ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రోక్ విచ్ ఈస్ ఇన్ క్రానిక్ స్టేజ్ 90% మల్టీ డిసిప్లినరీ టీమ్. ఓన్లీ ఫిజియోథెరపీ వోంట్ వర్కౌట్ అండి. ఓకే. సో ఏదైతే మీరడిగారు గదా! ఆ! ఇప్పుడు సింగిల్‌గా అంటే ఒక చెయ్యి ఎఫెక్ట్ అయ్యింది. లేదా ఆ! ఒక ఓకే. కాలు మాత్రమే అవును. ఎఫెక్ట్ అయ్యింది. లేదా ఓన్లీ 2 కాళ్ళు మాత్రమే లేదా 2 చేతులు మాత్రమే ఎఫెక్ట్ అయ్యాయి. అప్పుడు ప్యూర్‌గా ఫిజియోథెరపీ మీద డిపెండ్ అవ్వచ్చు గానీ, బెడ్ రిడెన్ అయ్యారు. ఓకే. మొత్తం కోలుకొని బెడ్ మీద ఉన్నవాళ్ళైతే మల్టీ డిపెండ్ అవ్వరు. డిసిప్లినరీ టీమ్ ఉండాలి. ఒక ఓకే. సర్జను, ఒక ఫిజిషియను, ఒక నర్సింగ్ కేరు, ఒక స్పీచ్ థెరపిస్టు, ఒక ఫిజియోథెరపిస్టు ఇట్లా అంటే ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్ ఉంటేనే రికవరీ బా వస్తుంది. ఓకే. హ్మ్. సో, తప్పకుండా రికవర్ అవుతారా? అంటే కంప్లీట్‌గా పరిష్కారం అనేది అవుతారా? 90% 90-95% రికవర్ అవుతారమ్మా. కాకపోతే కంప్లీట్‌లీ నార్మల్ టు బ్యాక్ అంటే మీలాగా నాలాగా కంప్లీట్ నార్మల్ అయిపోరు. ఓకే. ఆ యాక్సెప్టెన్సీ ఉండాలి ఫస్ట్. మనం ఏదైనా కూడా యాక్సెప్ట్ చెయ్యాలి. సీ కంప్లీట్‌గా మంచాన పడున్న మనిషి ఫర్ ఎగ్జాంపుల్ లెగుస్తున్నారు, మాట్లాడుతున్నారు అంటే హ్యాపీగా ఫీల్ అవుతాం. అవును. లేచి మాట్లాడడంతో పాటు ఒక 2 అడుగులు ఎయగలుగుతున్నారు అంటే ఇంకా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. హ్యాపీగా ఫీల్ అవుతాం. ఈ 2 అడుగులేసే మనిషి అట్‌లీస్ట్ తన పని తాను అంటే బాత్రూమ్‌కి వెళ్లి రావడము, స్నానం చేయడము, తన పనులు తను చేసుకోగలుగుతున్నాడు అంటే యూ విల్ ఫీల్ లైక్ చాలింకా. ఓకే.
ఇంకా దేవుడు దయ తలిచి థెరపీ ద్వారా ఇంకా ఇంప్రూవ్ అయ్యారు. అంటే ఇది అదే అంటున్నాను. చూడండి నేను స్టేజెస్ చెప్పేస్తున్నాను మీకు ఆల్మోస్ట్. ఇంకా ఇంప్రూవ్ అయ్యారు. జాబ్ గూడా చేసుకుంటున్నారనుకోండి. దట్ చాలా మీన్స్ బెటర్. హి అచీవ్డ్ ఎవ్రీథింగ్. అవును. ఇప్పుడు దీనికి మించి ఎక్స్‌పెక్ట్ చేయడం అనేది ఇంక ఓవర్ అయిపోతుంది. అంటే ఇప్పుడు అవును. ఏమైపోతుంది? సార్ నేను నడవగలుగుతున్నాను గానీ కుంటుతున్నాను అంటే, బెడ్ రిడెన్ ఉన్న మనిషి అవును. లేచి నడవగలుగుతున్నారు. దట్ ఇట్‌సెల్ఫ్ ఈజ్ ఎన్ అచీవ్‌మెంట్. కుంటుతున్నారు అంటే దట్ ఈస్ నాట్ రికవర్డ్ బికాజ్ ఇంకా ఆ ట్రామా అంతవరకే రికవర్ చేయగలిగింది. అవును. ఎప్పుడూ కూడా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అవ్వచ్చు, లేకపోతే మనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు అయ్యుండొచ్చు. మనకి డాక్టర్స్ అదే అంటారు చూడండి. గోల్డెన్ అవర్ అంటాం. గోల్డెన్ అవర్ అంటే మనకి స్ట్రోక్ వచ్చిన 1 అవర్ లోపు లేదా ఏదైనా ట్రామా జరిగిన 1 అవర్ లోపు హాస్పిటల్‌కి రీచ్ అవ్వాలి. ముఖ్యంగా అవును. బ్రెయిన్‌కి. ఎందుకు అంటే దాని యొక్క ఇంపాక్ట్ ఆ తర్వాత చేయి జారిపోతూ ఉంటుంది. అవును. సో, ఇది మెయిన్ ఎప్పుడు మైండ్‌లో పెట్టుకోవాల్సింది ఏంటిదంటే, ఆ క్రానిక్‌నెస్ అనేది ఎంత లెవెల్‌కి పెరుగుతుందనేది. ఓకే. ఇప్పుడు కొంతమందికి 40 ఏజ్, 50 ఏజ్ వచ్చిన తర్వాత ఓన్లీ లెగ్స్ లేదంటే ఓన్లీ హ్యాండ్స్ లేదంటే బోత్ లెగ్స్ అండ్ హ్యాండ్స్ హ్మ్. మొత్తం పారాలిసిస్‌తో వాళ్ళు నడవగలుగుతారు. కానీ హ్మ్. చిన్న పిల్లలు ఎలా నడుస్తారో అలా బుడి బుడి అడుగులేస్తారు. సో, హ్మ్. వాళ్ళు ఫిజియోథెరపీ చేసిన తర్వాత హ్మ్. కంప్లీట్‌గా పరిష్కారం అనేది దక్కుతుందా? అంటే నేనే నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ నా లైఫ్‌లో మేడం మీరు చెప్పినట్టుగా ఒక 50, 60 పేషెంట్‌లు చూసుంటా. మీరు చెప్పిన ఏజ్ గ్రూప్ మాత్రమే. ఆ! ఓకే. పారాలిసిస్, స్ట్రోక్ కేసెస్ చాలా చూసాను. అవును. మీరు చెప్పిన ఏజ్ ఫ్రేమ్‌లో నేను చూసాను. వన్ క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పేషెంట్ మీరు చెప్పిన ఏజ్ గ్రూపు వాళ్ళ రిలేటివ్స్‌లో ఎవరో ఎక్స్‌పైర్ అయితే ఈవిడ బాగా డిప్రెషన్‌లో అంటే బాగా బాధపడ్డారు, ఏడ్చారు. హ్మ్. ఏడుస్తూ, ఏడుస్తూ ఫెయింట్ అయిపోయారు. ఫెయింట్ అయిపోతే అందరూ ఏమనుకున్నారంటే ఏడుస్తూ, ఏడుస్తూ కదా షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యాయేమో అందుకు ఫెయింట్ ఓకే. అయిందేమో అనుకున్నారు. ఆవిడకి బ్లడ్ ప్రెషర్ హై అయిపోయి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పడిపోయారు. ఓకే. ఇది ఎవరికీ తెలీదక్కడ. లేటర్ దే టుక్ హాస్పిటల్ ఆఫ్టర్ 1 ½ అవర్. 1 ½ అవర్. అయితే ఆవిడకేమైంది అంటే రైట్ హ్యాండ్, రైట్ లెగ్ ఎఫెక్ట్ అయింది. ఆవిడ నా దగ్గరికి వచ్చేటప్పుడు రైట్ హ్యాండ్, రైట్ లెగ్ మూవ్‌మెంట్స్ లేవు, స్పర్శ లేదు. చాలా ఇబ్బందిలో ఉన్నారు. ఆఫ్టర్ 3 మంత్స్ ఆఫ్ థెరపీ ఐ థింక్ స్టిల్ ఐ రిమెంబర్ షీ ఈస్ ఏబుల్ టు స్టాండ్ విత్ వాకర్. వాకర్. హ్మ్. ఓకే. ఒక వాకర్ సపోర్ట్ తోటి నుంచోగలిగారు. సో, నేను థెరపీ ఫినిష్ చేసే టైంకి షీ ఈస్ ఏబుల్ టు వాక్ విత్ స్ అంటే లింబ్‌ని ఈడ్చుకుంటూ నడవగలుగుతున్నారు. ఓకే. అంటే లేపి పెట్టలేకపోతున్నారు. ఇంకా అంత రికవరీ రాలేదు. ఓకే. ఓకే. ఐ థింక్ ఇట్ విల్ బి సమ్‌వేర్ అరౌండ్ 4థ్ ఆర్ 5థ్ మంత్ ఐ స్టాప్ థెరపీ. ఎందుకంటే వాళ్ళకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండి ఫ్యామిలీలో డోంట్ వాంట్ టు కంటిన్యూ. వాళ్ళ పర్సనల్ రీజన్స్ అవి. ఓకే. సో, నాకు తర్వాత ఐ కాల్డ్ అండ్ ఆస్క్డ్ దెమ్. దే సెడ్ ఇప్పుడు అమ్మ నడుస్తుంది. ఆఫ్టర్ 1 ఇయర్ నేను కాల్ చేశాను. ఓకే. అమ్మ నడుస్తుంది. అన్ని పనులు చేసుకోగలుగుతున్నారు. బట్ కొంచెం డిఫరెన్స్ ఉంది. ఓకే. అంటే షీ రికవర్డ్ 90% అప్రాక్స్‌గా వాళ్ళు చెప్పిన సింప్టమ్స్‌ని బట్టి, వాటిని బట్టి. సో, ఇది ఒక ఆవిడది. ఇంకొక ఆవిడది ఏంటిది అంటే షీ వాస్ నాట్ ఏబుల్ టు డూ హర్ యాక్టివిటీస్ అదర్ దెన్ పర్సనల్. ఓకే. బాత్రూమ్‌కెళ్ళగలుగుతున్నారు, చేసుకోగలుగుతున్నారు, వస్తున్నారు. కానీ వేరేది చేసుకోలేకపోతున్నారు. ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడ అంటే మనం గమనించాల్సింది సెల్ఫ్‌గా చేసుకోవాలనే తపన లేకపోవడం. ఓకే. అంటే ఇప్పుడు ఆవిడకేముండేది అంటే, నా పిల్లలు నేను చేసుకోకపోతే ఎలాగా అనే ఒక తపనతోటి షీ ట్రైడ్ ఎవ్రీ టైమ్ షీ పుష్డ్ హర్‌సెల్ఫ్. సో, షీ అచీవ్డ్ 90%. ఇక్కడ ఇదేమిటి అంటే, నా పిల్లలు పెళ్లయిపోయినియి. దే సెటిల్ అయిపోయారు. నాకేముంది నా పనులు నేను చేసుకుంటే చాలు గదా! అంతవరకు అచీవ్ చేసుకుంటే చాలు అని చెప్పి షీ ట్రైడ్ టిల్ దట్ ఎండ్ ఓన్లీ. బియాండ్ చేసుంటే దేర్ ఈస్ ఎ ఛాన్సెస్ ఆఫ్ రికవరీ. ఓకే. చేయలేదు. సో, ఇక్కడ ఏమవుతుందంటే విల్ పవర్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అంటే మీకెంత విల్ పవర్ ఉంది, అవును. బ్యాక్ అవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో, థెరపిస్టు ఎంత ఎక్సలెంట్ థెరపిస్ట్ అయినా కూడా ఆ విల్ పవర్‌ను ఫిల్ చేయాలి థెరపిస్ట్. వాళ్ళలో నింపాలి. సో, మనం నింపాం కాబట్టి వాళ్ళు అంతవరకు అచీవ్ చేయగలిగారు. ఓకే. కొంతమందికి చెప్పినా కూడా వినని వాళ్ళకి మనం ఏం చేయలేము. అవును. సో, ఓకే. మీరు కొంతమందిని మోటివేట్ చేస్తే కూడా వాళ్ళు క్యూర్ అవుతారు. క్యూర్ అవుతారు. ఓకే. పారాలిసిస్ వస్తుంది లేదంటే వచ్చిందని ఎలా గుర్తించాలి దాన్ని? ఇప్పుడు కూడా మనకి తెలుస్తుందండి. స్ట్రోక్ వచ్చేటప్పుడు మనకి కళ్ళు తిరిగినట్టు అవ్వడము. అంటే ఒక్కసారిగా కళ్ళు తిరిగితే అన్ని స్ట్రోక్ అనలేం. బట్ దట్ ఈస్ ఎ సైన్. కళ్ళు తిరిగినట్టు అవ్వడము. కొంతమందికి ముక్కులో నుంచి బ్లడ్ రావడము. రిపీటెడ్‌గా అంటే ఈరోజు, రేపు, ఎల్లుండి ఒక 3 డేస్, 4 డేస్ కంటిన్యూయస్‌గా బ్రెయిన్‌లో ఏదో జొర్రుతున్నట్టు, ఏదో ఏదో సంథింగ్ ఏదో ఇట్లా రష్ అవుతున్నట్టు, రబ్ అవుతున్నట్టు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయండి. అలా అవుతున్నాయి అంటే ఇమ్మీడియేట్‌గా ఫిజిషియన్‌ని కలవాలి. న్యూరో ఫిజిషియన్‌ని కంపల్సరీ కలవాలి. ఓకే.
సో, అలా కలిస్తే వాళ్ళు డయాగ్నోసిస్ చేసి ఫైండ్ ఔట్ చేస్తారు. లేదు మా దగ్గరికొచ్చినా గూడా మేము న్యూరో ఫిజిషియన్‌కి రిఫర్ చేస్తాం మళ్ళీ. ఓకే. మనం అంటే అంత వాళ్ళకి తెలుస్తున్నప్పుడే ఆ సజెషన్ తీసుకొని పాటిస్తే హ్మ్. తప్పకుండా ఆ ప్రివెంట్ పారాలిసిస్ చేయొచ్చు. అనేది అవును. ప్రివెంట్ రాకుండా చేయొచ్చు. హ్మ్. తగ్గించొచ్చు. ప్రివెంట్ చేయొచ్చు. ఓకే. ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళందరికీ స్ట్రోక్స్ రావు. బట్ ఛాన్సెస్ ఉంటాయి. వచ్చే ఛాన్సెస్ హై ఉంటాయి. సో, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆ రకంగా. ఓకే. మొత్తంగా పారాలిసిస్ ఉన్న వాళ్ళకి ఫిజియోథెరపీ అనేది హ్మ్. అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. వాళ్ళు వాళ్ళ సెల్ఫ్‌గా కూడా మోటివేట్ చేసుకొని చేస్తే తొందరగా రికవర్ అవుతారని చెప్తున్నారు. అవునండి. ఓకే. థాంక్ యూ సార్. థాంక్ యూ. సో, చూసారు కదా వ్యూవర్స్. అంటే 40 నుంచి 50 ఏజ్ ఉన్న వాళ్ళకి కానీ, లేదంటే ఇంకా తొందరగా ఏజ్ అంటే 30 నుంచి కానీ, లేదంటే 25 ఒక్కొక్కళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి కూడా అలా పారాలిసిస్ అనేది వస్తూ ఉంటుంది. సో, ఎలాంటి వాళ్ళకైనా సరే ఫిజియోథెరపీ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. ఎక్సెప్ట్ బెడ్ రెస్ట్. బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళకి కాకుండా హ్యాండ్ కానీ, లెగ్ కానీ అలా నార్మల్‌గా ఏదైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఫిజియోథెరపీ వలన రిజల్ట్ అనేది తప్పకుండా ఉంటుందనేసి చెప్తున్నారు. సో, మరొక టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి బీఆర్‌కే హెల్త్ ఛానల్. నమస్తే.